సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో దావీదు ఒక మాట అన్నాడు. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు. దేవునికి గ్రంథాన్ని బట్టి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నా. నిరంతరం ఈ గ్రంథపు మాటల ద్వారా ప్రేమతో మనల్ని పలుకరిస్తున్నటువంటి మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావము కలుగును కాక. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినం ప్రభు మన ఎదుట ఉంచినటువంటి భాగం సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించినటువంటి యెహోవా జీవము తోడు. అకస్మాత్తుగా రాజైనటువంటి దావీదు ఒక భయంకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతని జీవితంలో వచ్చిన సమస్యలలో ఇది కూడా ఒక అత్యంత తీవ్రమైనటువంటి సమస్య. ఆ సమయంలో దావీదు పలికిన మాట, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించి జీవము తోడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దావీదు జీవితంలో కలిగిన ఉపద్రవాల సంఖ్య ఎక్కువ, అత్యంత భయానకమైనటువంటి ఉపద్రవాల గుండా వెళ్ళినాడు. అయితే దేవుడు ఆయనకు తోడుగా ఉండినాడు. అందుకే ఆ దావీదే కీర్తన వ్రాస్తూ కీర్తనల గ్రంథం 103వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏ ఒక్కటి కూడా మర్చిపోవద్దు అన్నాడు. అవును ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి. ఏం జరిగింది? సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే, ఇష్బోషెతు అనేటువంటి సౌలు కుమారుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉంటున్నాడు. ఇటుప్రక్క యెరూషలేములో దావీదు రాజుగా ఉంటున్నాడు. అనుకోని ఒక సంఘటన జరిగిపోయింది. అప్పుడప్పుడే దావీదు రాజు అయి ఉంటున్నాడు. దావీదు యూదా గోత్రానికి రాజుగా మొదట హెబ్రోనులో, ఆపిదప యెరూషలేమునకు వచ్చి యెబూసీయులను ఓడించి యెరూషలేములో రాజు అయిపోయాడు. అయితే మరి ఒక ప్రక్క అనేక గోత్రములకు ఇష్బోషెతు రాజుగా ఉంటున్నాడు. అయితే తన వారే ఇష్బోషెతు మంచంలో పడుకొని ఉండగా వెళ్లి ఇష్బోషెతును చంపి అతని తలను ఛేదించి నేరుగా రాజైన దావీదు దగ్గరికి వచ్చి ఆ తలను చూపించారు. వారి ఉద్దేశం ఏంటంటే, రాజైన దావీదు మంచి బహుమానం ఇస్తాడనుకున్నారు. అయితే దావీదు సమస్య, అప్పుడప్పుడే అతడు కొత్తగా రాజు అయ్యాడు, ఒక గోత్రానికి రాజుగా ఉంటున్నాడు. అయితే ఇక తాను ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజు కావాలి. అందుకొరకై రాజైన దావీదే ఏమైనా కుట్ర జరిగించి ఇష్బోషెతును చంపించాడా అనేటువంటి వార్త అకస్మాత్తుగా ఇశ్రాయేలు దేశమంతా ప్రబలం కాబోతా ఉంది. కనుక తన రాజరికం కోసం ఇష్బోషెతును చంపించాడు. తాను ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు రాజు కావాలి అనే ఉద్దేశం చేత సొంతం తన యొక్క భార్య సహోదరుడైన ఇష్బోషెతును చంపించాడు. ఈ వార్త ఇశ్రాయేలు దేశాన్ని అట్టుడికించగలదు. ఒక్కసారి నిర్ఘాంతపోయాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ ఇక ఇశ్రాయేలు గోత్రములన్నీ తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉంటాయి? వెంటనే అన్నాడు, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన నా దేవుడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా తన జీవితంలో అత్యంత భయంకరమైన సమస్యల్లో ఏ విధంగా దేవుడు తోడుగా ఉండింది దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏ విధంగా దేవుడు తోడుగా ఉండాడు? దేవుని వాక్యంలో గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో దావీదు మరి యొక్క సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఇదిగో, నేను అరణ్యములో నా తండ్రి యొక్క గొర్రెల మందను కాచుతూ ఉండగా, మేపుతూ ఉండగా సింహమును ఎలుగుబంటి నా మీదకి వచ్చాయి అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో ఒకేసారి సింహము ఎలుగుబంటి కలిసి ఒక వ్యక్తి మీదకి రావటమా ఎక్కడైనా జరుగుతుందా? సింహము ఎప్పుడు కూడా గుంపుగా సంచరిస్తుంది. సింహము దాని పిల్లలు కలిసి సంచరించడం ఎక్కడైనా చూస్తాం, కానీ సింహము ఎలుగుబంటి కలిసి దావీదు మీదికి రావటం ఏంటండి? విశ్వాస జీవితంలో ఎంత వింత సమస్యలండి, ఎంత విషమ పరీక్షలు. ఇంతవరకు ఎప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఆ పిదప కూడా ఎప్పుడు జరగదేమో, ఎలుగుబంటి సింహము కలిసి మీదికి రావడం, అలాంటి ఒక విపత్కర పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో గమనిస్తే దావీదు ఏం చేశాడు? మొదట ఎలుగుబంటి మీదకి వెళ్ళాలనా, మొదట సింహం మీదకి వెళ్ళాలనా? అయితే సింహం మీదకే వెళ్ళాడు. ఇతడు ఒక మంచి గొర్రెల కాపరండి. ఎందుకంటే సింహము ఆ యొక్క గొర్రె పిల్లను పట్టుకునేది కాబట్టి ఎలుగుబంటి కాదు, మొదట సింహం అనుకుని దాన్ని తరమడం ప్రారంభించాడు. ఎంత మంచి గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేటువంటి వాడండి. ఆ మనస్సే దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా మంచి గొర్రెల కాపరి, గొర్రెలమైన మన కొరకు తన ప్రాణం బలి చేశాడు. కనుక దావీదు కూడా ఆ గొర్రెల కాపరికి కొంచెం పోలికగా ఏం చేశాడు? మొదట సింహాన్ని తరిమాడు. ఆ పిదప వాక్యం చెప్తుంది గొర్రె పిల్లను విడిపించాడు. ఆ పిదప వాక్యం చెప్తుంది సింహం అతని మీదికి రాగా సింహమును కొట్టి చంపాడు. అక్కడికి ఆగలేదండి, ఎలుగుబంటిని కూడా చంపాడు. ప్రియ